హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. శీలేనా శోభతే విద్య అంటారు. అంటే విద్యకు వినయం, వివేకం వంటి మంచి గుణాలు తోడైనప్పుడు దాని విలువ పెరుగుతుంది. అప్పుడే అది నిజమైన విజ్ఞానంగా పరిగణించబడుతుంది అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒక సామాన్య లెక్చరర్గా తన కెరీర్ను ప్రారంభించిన గుండాల కృష్ణ నేడు ఆర్జేసీ విద్యా సంస్థలు, స్వర్ణభారతి విద్యా సంస్థల చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర విద్యారంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. To Swarna Bharati Institute of Science and Technology. Powering the next generation of thinkers and creators. In collaboration with global innovation engines like Cognizant, Infosys, HCL, TCS, Accenture, Capgemini, and Wipro. ఒక విధంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ కాలేజీలో జూనియర్ కాలేజీ తరహా వాతావరణాన్ని సృష్టించి విద్యను అందించడం అంత ఆషామాషే విషయం కాదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తాను సారథ్యం వహిస్తున్న ఎస్బిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో ఆ తరహా విద్యను అత్యంత క్రమశిక్షణతో విద్యార్థులకు అందించడంలో సక్సెస్ అయ్యాడు. నేడు పేద మధ్యతరగతి విద్యార్థుల కుటుంబాలకు ఆసరాగా నిలిచాడు ఆ విద్యా సంస్థల చైర్మన్ గుండాల కృష్ణ. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు చెందుతూ టెక్నాలజీ రంగంలో ముందడుగు వేస్తూ తన తోటి అధ్యాపకుల సహాయ సహకారాలతో గ్రామీణ ప్రాంతాల ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ సెలక్షన్లు ఉండవు అనే అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలను తన మెట్లు ఎక్కేలేసేసి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా ఎస్బిఐటి ఇంజనీరింగ్ కాలేజీని నిలబెట్టగలిగారు. ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ నిన్న ఎస్బిఐటి కాలేజీ ఆవరణలో తన కూతురు జన్మదినం సందర్భంగా సక్సెస్ మీట్ 2005ను ఘనంగా నిర్వహించారు. Featured in national press and transforming students in the ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా అదనంగా ఈ సంవత్సరం మరి ఐబిఎం వాళ్ళు బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అవార్డు ఇచ్చారు. అలాగే ఐసిటి అకాడమీ వాళ్ళు ఎడ్యుకేషన్ చేంజ్ మేకర్ అని చెప్పి అవార్డు ఇవ్వడం జరిగింది. మనం ఇంజనీరింగ్ కాలేజ్ నడపడమే కష్టం అనుకున్న పరిస్థితుల్లో పేరెంట్స్ సహకారంతో ఈరోజు మనం ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణలో మరి చాలా బ్రహ్మాండంగా నడుపుకోగలుగుతున్నాం. ఇది మనం చెప్పే మాట కాదు, పెద్దలు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు. మార్నింగ్ కూడా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారు, హైదరాబాద్లో కనుక్కుంటే ముందు ఎస్బిఐటికి వెళ్ళండి అని చెప్పారు. ఇవన్నీ విన్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. అలాగే వేదిక మీద కూడా గతంలో వేదిక కంటే ఈరోజు వేదిక చాలా బలంగా కనబడుతుంది. అంటే ఒకవైపు పేరెంట్స్ని నమ్మకం కలిగించడంతో పాటు ఈ కళాశాలలో పనిచేయాలనేటువంటి ఆ కోరికని ఫ్యాకల్టీ కూడా కలిగించగలిగాం. అది కూడా నేను అనుకోవడం సక్సెస్ అనుకుంటున్నాను. ఎందుకంటే చూసాం మనం ఈరోజు కళాశాల రియంబర్స్మెంట్ మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడింది కానివ్వండి, వాళ్ళందరూ కూడా అనే మాటలు ఏంటంటే హైదరాబాద్లో అయితే ఫ్యాకల్టీ ఉంటుంది, రూరల్ ఏరియాలో మరి సరైన ఫ్యాకల్టీ ఉండదని చెప్పి అనేవారు. ఇవాళ మనం వేదిక మీద చూస్తే కంప్యూటర్ సైన్స్లో ఇప్పటికే 5 ఉన్నారు, ఇంకా 3 పిహెచ్డి కంప్లీట్ చేసుకోబోతున్నారు. గతంలో ఒక డాక్టర్ ఉండటమే కష్టంగా ఉండేది, కానీ ఇవాళ ఎస్బిఐటి ఒక బ్రాండ్గా లేకపోతే ఒక గౌరవంగా తయారు కావడంతో వాళ్ళు కూడా వాళ్ళ సొంత ప్రదేశాలు కాబట్టి ఎక్కడో హైదరాబాద్లో చేయాల్సిన అవసరం లేదు. మనం పేమెంట్లో కొద్దిగా అటు ఇటు అయినా సరే ఖమ్మంలో ప్రశాంతంగా మన ఖమ్మం పిల్లలకి మనం సపోర్ట్ చేయొచ్చు అని చెప్పి మరి వాళ్ళందరూ కూడా ఈ ఇయర్ కనుక పరిశీలిస్తే చక్కగా డాక్టర్స్ అందరూ కూడా కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యారు. చాలా మంది చెప్తుంటారు ఏఐ అనగానే మీ దగ్గర ఏఐ ఫ్యాకల్టీ ఉందా అని.
కానీ ఈ కొత్తగా చేసిన పిహెచ్డి వాళ్ళందరూ కూడా ఏఐలో పిహెచ్డి చేసిన వాళ్ళే. కాబట్టి మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఫ్యాకల్టీ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్తున్నాం. అలాగే ఫ్యాకల్టీ కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ కూడా మనం చూసాం ఖమ్మంలో. మరి ఎలక్ట్రానిక్స్ అనేది చాలామంది ఆ సింగిల్ సెక్షన్ కూడా నింపలేకపోయిన పరిస్థితి. కానీ మనం ఎటువంటి పిఆర్ఓ సిస్టమ్ కానివ్వండి ఎలాంటివి లేకుండా చక్కగా ఈసీలో 2 సెక్షన్లు కూడా ఈయన అడ్వాన్స్గా అడ్మిషన్ చేసుకున్నాం. లాస్ట్ మనం ట్రిపుల్ ఈ అనుకుంటాం, కానీ ఈ సంవత్సరం ట్రిపుల్ ఈ కూడా ఈయన అడ్వాన్స్గా పూర్తి చేసుకున్నాం. దాదాపు 100% అడ్మిషన్స్ అనేది అది మామూలు విషయం కాదు. ఖమ్మం లాంటి ఏరియాలో 100% అడ్మిషన్లో ఈసీఈ కానివ్వండి, ట్రిపుల్ ఈ కానివ్వండి, ఇవన్నీ పూర్తి కావడం, ఎంసీఏతో సహా పూర్తి చేసుకోగలిగామంటే మరి వేదిక మీద ఉన్నటువంటి ఫ్యాకల్టీ, అలాగే ఇతర ఫ్యాకల్టీ, అలాగే పేరెంట్స్ వాళ్ళకి డిసిప్లిన్గా చూడాలి. అందుకోసమే పిల్లల్ని కూడా మనం చాలా డిసిప్లిన్గా చూస్తున్నాం. గతంలో మనం వినే మాటలు అవి, ఇంజనీరింగ్ కాలేజ్ అంటే డ్రగ్స్ అని, ఇంజనీరింగ్ కాలేజ్ అంటే రకరకాల బ్యాడ్ కామెంట్స్ ఉండేవి. మనం ఇవాళ సొన్న భారతిని చిన్నపాటి స్కూల్ ఎడ్యుకేషన్ లాగా తయారు చేశాం. పిల్లలు ఇబ్బంది పడ్డా కానీ పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియని వయసు, అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఇంటర్మీడియట్ వరకు ఆ కాలేజీలో చాలా స్ట్రిక్ట్గా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నడుస్తుంది. ఇంజనీరింగ్ రాగానే వాళ్ళకి కొంచెం స్వేచ్ఛ ఇస్తాం. 9:30 కాలేజీ 4:30కి క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ లాగా ప్రెజర్ ఉండదు, కాబట్టి పిల్లలు తొందరగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి. కాబట్టి ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అయినప్పుడు కూడా మనం మళ్ళీ ఆ స్కూల్ ఎడ్యుకేషన్ లాగా స్ట్రిక్ట్గా ఉండాల్సిందని చెప్పి అనుకోవటం, పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయటం. అలాగే ఎస్పెషల్లీ గర్ల్స్ క్లాస్ రూమ్లో చూస్తే 75% గర్ల్సే ఉన్నారు కదా. గర్ల్స్ అంటే జనరల్గా చాలా దూరం పోవటం, పేరెంట్స్ దూరంగా ఉండటం చాలా ఇబ్బందికరమైన అంశం. వాటిని చక్కగా అధిగమించే అవకాశం మన దగ్గర కలిగింది. గర్ల్స్కి రక్షణ ఇవ్వటం, అందరికీ తెలుసు ఎక్కడ కూడా ఇంతవరకు కాలేజీలో ర్యాగింగ్ అనేది చూడలేదు. ర్యాగింగ్ లేకుండా చూసాం, అలాగనే మోటివేషన్ కూడా చేసాం. మనం ర్యాగింగ్ ఫ్రీ ఇన్స్టిట్యూషన్గా తీసుకెళ్ళాం. కానీ గర్ల్స్ కూడా చక్కగా ఇక్కడ దూరంగా పోయి ఇబ్బంది పడకుండా మనం ఎస్బీఐలో జాయిన్ అవుతున్నారు. అలాగే ఫైనల్గా ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్స్ పరంగా మనం చూసాం. జనరల్గా ఖమ్మం అనగానే కంపెనీస్ ఇక్కడ వరకు రాకపోవటం, కానీ మనకి కరోనా తర్వాత ఆన్లైన్ సిస్టమ్కి కొంతమంది నష్టం జరిగినా కొన్ని వ్యవస్థలకు లాభం కలిగాయి. ఇవాళ మనలాంటి సంస్థలకి ఆన్లైన్ అనేది చాలా లాభం కలిగింది. గతంలో కంపెనీస్ అన్నిటి కలిపి సిఆర్టీ ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఇవాళ అలా కాకుండా ఏ కంపెనీకి అప్లై చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళతోటి ట్రైనింగ్స్ ఇప్పించడం, ఇంటర్వ్యూస్ చేయించడం, అలా డిఫరెంట్గా మనం ముందుకు పోగలిగాం. ఎందుకంటే ఖమ్మంకి వచ్చే ట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి కష్టసాధ్యం కాబట్టి ఆన్లైన్లోనే ట్రైనింగ్ ఇచ్చుకునే అవకాశాన్ని మరి ఇప్పుడు చేసుకుంటూ పోతున్నాం. మరి ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ సంబంధించిన టాస్కే కాకుండా మనం డిఫరెంట్గా తమిళనాడు సంబంధించిన ఐసీటీ అకాడమీ అని చెప్పి ఆ ఐసీటీ అకాడమీతో కూడా టైఅప్ అయ్యాం. తమిళనాడు వాడు పిల్లలకి సిఎస్ఆర్ ఫండింగ్ అంటే కంపెనీస్తో మాట్లాడి పిల్లలకి ఖర్చుని కంపెనీస్ భరిస్తాయి, దాన్ని సిఎస్ఆర్ ఫండింగ్ అంటాం. కాబట్టి మన ఖమ్మంలో మన కాలేజీలో కూడా దాదాపు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేశారు. దానికయ్యే ఖర్చుని సిఎస్ఆర్ ఫండింగ్ కింద ఐసీటీ అకాడమీ వాళ్ళు చేశారు. అత్యధికంగా మనం ప్రోగ్రామ్ చేసాం కాబట్టి మనకి బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అవార్డు ఇచ్చారు. అలాగే ఎడ్యుకేషన్ చేంజ్ మేకర్గా ఈ సంవత్సరం అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి డిఫరెంట్గా ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరం డాక్టర్ మురళి గారు అని చెప్పి
లేదా డాక్టర్ మురళీ గారు అని చెప్పి మరి ప్రత్యేకంగా అతను తీసుకోవడం, తీసుకొని టీచింగ్ కి సంబంధం లేకుండా ఇన్నోవేషన్ సెల్ కింద ఇన్ఛార్జిగా వేసి మరి అటానమస్ బ్యాచ్ అయిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి చక్కని ఆలోచనకి సపోర్ట్గా ఆయన్ని తీసుకోవడం జరిగింది డాక్టర్ మురళీ గారని. కాబట్టి మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం హైదరాబాద్ కాలేజీలతో పోటీ పడుతూ మేనేజ్మెంట్గా మా వైపు నుంచి, అలాగే ప్రిన్సిపల్ గారు, హెచ్ఓడీస్, ఫ్యాకల్టీ అందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి మరి ఈ సక్సెస్ మీట్కి ఇచ్చేసినందుకు, ఈ సక్సెస్ మీట్కి నెక్స్ట్ సక్సెస్ మీట్కి మీ అందరి సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.